హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఎడ్ గురించి సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చూద్దాం. డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ వెబ్ కౌన్సిలింగ్ అంటే ఇదే ఫైనల్, ఇంకా నో పేజెస్ ఉండవు. 2023-24 సంబంధించిన అకాడమిక్ ఇయర్కి గాను క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కెన్ ఆల్సో ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు కూడా, ఫస్ట్ అలాటెడ్ అయిన వాళ్ళు, కొన్ని ఏదైనా తప్పులు తడకలతోటి ఉన్న వాళ్ళు కూడా ఇందులో మళ్ళీ, అంటే కొంతమంది నాకు ఇష్టం లేదనుకున్న వాళ్ళు కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు. కాల్ లెటర్స్ అనేవి ఇవ్వడం జరగదు. వెబ్సైట్ చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్, కొంతమంది మనకు సీట్ రాదనుకొని రిజిస్టర్ కాలేదు, అలాంటి వాళ్ళు ఫేజ్ 1లో అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నాట్ ఎట్ రిజిస్టర్డ్ వాళ్ళు 500 రూపాయలతోటి చేసుకోవాలి. అయితే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఫీజు అయితే లేదు. సెకండ్ వెబ్ ఆప్షన్స్కి ఎవరెవరు చేసుకోవాలంటే హూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ సెకండ్ అండ్ ఫైనల్ పేజ్. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ టు ఈ ప్రోగ్రామ్ సెంటర్ కాకుండా నాకు ఎనదర్ ప్రోగ్రామ్ సెంటర్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్లో. తర్వాత రెండోది, వాళ్ళకి సీట్ రాని వాళ్ళు, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో అసలు అప్లై చేయని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ప్లస్ మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది, కాల్డ్ ఫర్ కౌన్సిలింగ్కి చూసుకోమని మీకు మెసేజ్ అప్లై చేసుకోవచ్చు. ఫోర్త్ వన్, సీట్ అలాట్మెంట్ అయ్యి డిడ్ నాట్ రిపోర్ట్ వెరిఫికేషన్కి కాకుండా కొంతమంది ఆన్లైన్లో ఫీ పేమెంట్ కట్టేసి నాది అయిపోయింది అనుకుంటారు. అలాంటి వాళ్ళు డిడ్ నాట్ రిపోర్ట్ వెరిఫికేషన్ రిపోర్ట్ కాని వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎవరైనా సీట్ అలాట్మెంట్ అయ్యి ఫేజ్ 1లో సీట్ వచ్చేసి వాళ్ళు ఎవరైనా క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ సీట్ కావాలనుకుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని నోట్ ఇచ్చారు, నోట్ చూద్దాం. ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఫర్ ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నది సెకండ్ ఫేజ్లో కన్సిడర్ చేయరు, మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రెష్ ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పారు. తర్వాత థర్డ్ ఆప్షన్ చూడండి, ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రీవియస్ అలాట్మెంట్ కనుక మాకు ఓకే అనుకుంటే నో నీడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్, నో నీడ్ టు ఎక్సర్సైజ్ అగైన్. ఫస్ట్ ఫేజ్లో కొంతమంది నాకు ఈ ప్రిఫరెన్స్ ఓకే అని అనుకుంటే అక్కడ ఆప్షన్ ఇస్తారు వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు. అదే నాకు ఓకే అనుకుంటే దాన్ని క్లిక్ చేసినట్లయితే గతంలో పెట్టినటువంటి ఆర్డరే వస్తుంది. అలా కానీ అనుకున్న వాళ్ళు మళ్ళీ మీరు ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఇక్కడ కొన్ని కాలేజీలు ఫిల్ అయిపోయినా కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వేకెన్సీస్ మే బీ అరైజ్డ్ డ్యూ టు స్లైడింగ్ క్యాన్సిలేషన్స్. అంటే ఇక్కడ ఆల్రెడీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం బ్రౌన్ కాలేజ్ ఉందనుకోండి, ఆ బ్రౌన్ కాలేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది ఫేజ్ 1లో. అలాంటప్పుడు ఏం చేస్తారు, పెట్టుకోవడానికి అవకాశం లేదంటే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది స్లైడింగ్ వెళ్ళడము, క్యాన్సిలేషన్ చేయడం అనేది యూనివర్సిటీ స్థాయిలో జరిగి ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు ప్రతి సెంటర్ని అప్లై చేసుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి మనకి లిస్ట్లో ఉన్నటువంటి. ఎవరికన్నా ఫేజ్ 2లో కనుక సీట్ వచ్చినట్లయితే, లేదా ఎవరన్నా సీటు లాస్ అయినట్లయితే, ఇదంతా యూనివర్సిటీ స్థాయిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగాలి. ఆ కాలేజీ స్థాయిలో న్యూ కాలేజెస్ కొంతమంది రిపోర్ట్ చేసి ఉంటారు, మాకు వద్దు అని మళ్ళీ వేరే కాలేజీకి వెళ్ళడం జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళు యూనివర్సిటీ స్థాయిలో రిపోర్ట్ చేయాలి. దీనికి సంబంధించిన లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు 30 నుంచి జూన్ 2 వరకు జరుగుతుంది. ఎలిజిబిలిటీకి సంబంధించి గతంలో ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఎలిజిబిలిటీస్ ఈడబ్ల్యూఎస్ కోటా సంబంధించి రెండుకి సంబంధించి ఇచ్చారు. మెథడాలజీస్ ఓన్లీ తెలుగు మీడియంలో ఉంటుంది.
ఈ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. నాకు రాలేదు సీటు, దాంట్లో వచ్చింది నాకు రాలేదు అని చాలా అప్పుడు బాగా సఫర్ అయ్యారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ SC, ST, BC, ST categories are to be offered first to women candidates only. ఫస్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ ఇస్తారు. ఇఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ నాట్ అవైలబుల్ ఇన్ ద కేటగిరీ, అప్పుడు లేనప్పుడు ఏం చేస్తారంటే మెయిల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఉమెన్ క్యాండిడేట్స్ ఆల్సో ఎలిజిబుల్ టు ఆప్ట్ ఫర్ మెయిల్ సీట్స్. ఉమెన్స్ మెయిల్ సీట్స్ని కూడా జనరల్ సీట్స్లో ఎలిజిబిలిటీ ఉంటారు, వెళ్ళి తీసుకోవచ్చు. అలాంటప్పుడు రావడం వల్ల మెయిల్స్ అనేవి రాకుండా ఉంటుంది. కేటగిరీకి సంబంధించిన 1/3 కోటా మహిళలకు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఇచ్చారు. ఇఫ్ క్యాండిడేట్స్ మెయిల్ ఆర్ ఫీమేల్ నాట్ అవైలబుల్ ఇన్ వన్ రిజర్వేషన్ కేటగిరీ, ఒక రిజర్వేషన్ కేటగిరీలో రాలేదు సీటు, ఎందుకంటే కారణం ఇక్కడ చూడండి, ద సీట్స్ విల్ బీ ఆఫర్డ్ నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ మెన్షన్ బిలో. ఫర్ ఎగ్జాంపుల్ BCE గర్ల్, తర్వాత BCE జనరల్, తర్వాత BCAకి, అట్లా ఈ ప్రిఫరెన్సీలో కేటగిరీ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి ఇచ్చాడు చూడండి, ఇన్ కేస్ ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ BC కేటగిరీ ఆర్ అన్ఫిల్డ్ ఈవెన్ ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ ఆల్ క్యాండిడేట్స్ BCA, BCDE ఫాలోయింగ్ ద రూల్ రిజర్వేషన్, సేమ్ ఇలానే జరుగుతుంది. అలా లేకపోతే ఆ సీట్స్ అనేవి OC క్యాండిడేట్స్కి అనేది రిజర్వేషన్ అలాట్ చేయడం అనేది జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సర్టిఫికేట్స్ సంబంధించి ఏ సర్టిఫికేట్స్ కావాలని, స్పెషల్ కేటగిరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు ట్యూషన్ ఫీ. నేను గతంలోనే చెప్పాను మీకు, ట్యూషన్ ఫీ ఆన్లైన్ చేయడం అనేది ఇక్కడ మీకు రెడ్ మార్కులు ఇచ్చారు చూడండి. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తర్వాత మాత్రమే ఫీజు కట్టండి. మీ సర్టిఫికేట్స్లో ఏమన్నా తప్పులు ఉన్నా మీ సీట్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు 40,000 రిఫండ్ చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకుంటుంది. వస్తాయి కానీ కాకపోతే టైం పడుతుంది. ఇవన్నీ చాలా రిస్క్లో ఉంటుంటాయి. దీనికి సంబంధించి ఇచ్చారు. ఇక్కడ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించిన డీటెయిల్స్ అని ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. కామెంట్లో మీకు డౌట్ని నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.